పిల్లలు ఆశీర్వదించబడాలి, కుటుంబం దీవించబడాలి, వారి భవిష్యత్తు బాగుండాలి. రైట్. దీనికి కూడా అదే చెబుతాడు, నువ్వు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీ సొమ్ము పరుల పాలు కాకుండా నేను చూస్తా, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు చేస్తా, నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేను చేస్తా. నీ సొమ్ము డాక్టర్ల పాలు కాదు. నా మాట నువ్వు, నా సమయం వచ్చిందనుకో, తీసుకోవాలనుకున్నాను అనుకో, ఒకేసారి తీసుకుంటా. తీసుకునేంత వరకు నీకు మంచి ఆరోగ్యం ఇస్తా. నిండు ముసలితనం మందు నువ్వు కన్ను మూసేటట్టు నేను చేస్తా. అది అవునా ప్రభా? అట్టనే కావాలయ్యా నాకు. అట్లయితే నేను చెప్పింది నువ్వు చెప్పయ్యా, నువ్వేం చెబుతావు. నీకు వరుసగా చెబుతాడు, నువ్వు చెయ్యి. ఆయన చెప్పినని నువ్వు చెయ్యి. ఆయన చెప్పి నీ చెయ్యిపోతే అప్పుడు అడుగు, అప్పుడు తగాదేసుకో ఆయనతో. నువ్వు చెప్పినని నేను చేస్తానా, నువ్వు ఇచ్చిన మాట నాకు ఎందుకు నెరవేర్చట్లేదు, నాకు తెలియదు, నువ్వు చెప్పిన నేను చేశాను కాబట్టి నాకు నువ్వు చేయాల్సిందని కూర్చో. నువ్వు ఆయన ఏం కోపడ్డు, నవ్వుకుంటాడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం. అట్లా సెట్ చేసి పెట్టాడు ఆయన. స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగిద్ది అన్నట్టు. నేను చెప్పిన మాట విని ఈ విషయంలో ఇట్లా స్టెప్ తీసుకో, నువ్వు దీవించబడతావు అంటాడు. పరిశుద్ధులు, భక్తిపరులు, ఆత్మ సంబంధులు ఆత్మీయంగా దీవించబడ్డారు, భౌతికంగా కూడా దీవించబడ్డారు. కొంతకాలం శ్రమ పడినా తర్వాత వారు అంచెలంచెలుగా దీవించబడి, సంతానం కూడా దీవించబడి ప్రభు కృపలో వర్ధిల్లారు. భూమి మీద కూడా దీవించబడ్డారు, ఆనందాన్ని అనుభవించారు, నిత్యత్వంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వరుసగా ఉంటాయి, ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు చదివేయడానికి టైం లేదు, అందుకే నేను చెప్పేస్తున్నా. కొంతమంది విస్తారంగా సంపాదిస్తారు, కానీ ఆసుపత్రి చుట్టూ పోతుంటాయి. డబ్బులన్నీ లక్షల ఆసుపత్రికి. బాధ, ఇంత కష్టపడి సంపాదించే మొత్తం ఆసుపత్రికి పోతున్నారు నాయన అని. దేవుడు చెప్పిన మాటలు విని ఆ మాటల చొప్పున నువ్వు మారు మనసు పొంది జాగ్రత్తగా నడుచుకుంటే నీ సొమ్ము పరుల పాలు కాదు అంటాడు వాక్యంలో. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతుల కష్టార్జితం లోకుల పాలు కాదు, నీకు నీ పిల్లలకు ఉండేటట్టు నేను చేస్తా అంటాడు ఆయన. అయితే ఇవన్నీ చేయడానికి షరతు ఒక్కటే, నేను చెప్పిన మాట వినాలి, నా ఆజ్ఞల చొప్పున నీ నడతలని మార్చుకోవాలి. అయితే మీరు చెప్పండి, నేను చెప్పిన మాట. నోరున్న వాళ్ళందరూ చెప్పండి, నేను చెప్పిన మాట మీరు వినాలి, నా ఆజ్ఞల చొప్పున మీ నడతలను దిద్దుకోవాలి. మీ నోటితోనే చెప్పించా దేవుని మాట. ఏ విషయాల్లో నిన్ను జాగ్రత్త అంటున్నాడు, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో నిన్ను ముందుకెళ్ళమన్నాడు వెళ్ళాలి, ఏ విషయంలో అది వద్దు అన్నాడో ఆగాలి. అన్న ఇదంతా పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు, ఆజ్ఞలు కదా, కొత్త నిబంధనలో మనకెట్ట వర్తిస్తాయని ఒకవేళ నువ్వు అంటే నీకు సమాధానం చెప్పడానికి యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి పోతా. నేను యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వెళ్తా. ఒకసారి చూడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అద్దుగో, ఒక్కసారి ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 28లో ఏమన్నాడు? నా యందు మీరు దృష్టి నిలిపి నా ఆజ్ఞలను మీరు గైకొంటే ఈ దీవెనలన్నీ మీకు సంప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువో, పొలములో దీవింపబడదువో, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదుగా ఆయన నిన్ను ఎక్కిస్తాడని ఇంకో చోట వాగ్దానం ఉంది. నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అంటాడు ఇక్కడ.
నీ మీదికి గట్టుగట్టు వచ్చే శత్రువులు, ఒక్కటై వచ్చే శత్రువులు, అంతా కలిసి ఏకమై వచ్చే శత్రువులు, ఒకే రూట్లో వచ్చిన వాళ్ళు 7 దారుల్లో పరిగెత్తేటట్టు నేను చేస్తా. నువ్వేం భయపడు. కేసేశారా, నీ పక్షాన నేను నిలిచి నువ్వు జయించేటట్టు నేను చేస్తా, వాడు ఓడిపోయేటట్టు నేను చేస్తా. నీకు రావాల్సింది నీ చేతికి వచ్చేటట్టు చేస్తా. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు తింటావు. నీ సంతానం ఆశీర్వదించబడిద్ది. నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నా మాట విని నా ఆజ్ఞల చొప్పున నువ్వు నడిస్తే, నీ హృదయంలో నా మాటకు స్థానం ఇస్తే నువ్వు ఇలా దీవించబడతావు అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా చూడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడల. మీకు ఏది ఇష్టమో అడుగు. అడగవా, ఏమి ఇష్టం అడుగుతావు, అడుగు, చెప్పు, ఏం కావాలి నీకు. అసలు ఎంత మాట అండి అది, ఎంత భరోసా ఇస్తున్నాడు అసలు. ఇప్పుడు చెప్పు, కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా? యోహాను సువార్త, అదే యోహాను సువార్త జస్ట్ పక్క పేర చూడండి, 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినడెలా నా ఆజ్ఞలను గైకొందురు. 14వ వచనం కూడా చదువు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అది ఇప్పుడు ఏం చేస్తారంటే, ముందు 15వ వచనం చదవండి, తర్వాత 14వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. అది మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే, మనం ఒకటిగా పాట పాడటం కదా ఎగురుకుంటా, ప్రేమించేదన్ అధికముగా ఆరా. పాట బాగుంది. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే మరి నేను చెప్పి నీ కాకుండా చెత్త వ్యవహారాలన్నీ చేస్తావేరా అంటాడు. మా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? చర్చిలోకి వచ్చావు, ఎగిరెగిరి పాడతావు, ఇంటికాడేమో అన్నీ నీ మైండ్కి దోచినట్టు చేస్తావు, కానీ నేనేం చెబుతున్నా నువ్వు పట్టించుకోవు. దరిద్రం మొహం వేసుకొని ఎట్లా బాగుపడతాను అంటాడు. నీకేమో వినపడి సాగదు. ఏం చేద్దాం? స్తోత్రం చెప్పండి, కష్టపడి చెప్పండి, పెద్దగా చెప్పండి, పర్లేదు. చర్చిలోనేమో ఆరాధింత నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే అమ్మా నిన్నునే ప్రేమిస్తూ. భయమ్మో, ఎంత ప్రేమ, ఒక్క మాట కూడా ఎందో, ఎంత ప్రేమ, ఒక్క మాట కూడా ఎండో. ఏం ప్రేమ అది, దిక్కుమాలిన ప్రేమ. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటలను గైకొంటావు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. ఒకటే గుర్తు, యేసయ్య చెప్పినవి నువ్వు మానుకొని చెయ్యమన్నవి చేస్తే ఆయన లవ్ చేసినట్టు. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చిన గడ్డి తినే చేష్టలన్నీ చేసుకుంటా, అడ్డదిడ్డమైన బతుకుంటా, చండాలంగా ప్రవర్తిస్తా, తెలిసి మళ్ళీ వాక్యం తెలియకూడగా తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తా, ఎట్లా వచ్చింది? దేవుని బిడ్డగా నీకు కుదరదో. ఒకసారి దైవజనుడు చెప్పాడు, ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడంట. ఇంటికి విజిటింగ్కి వెళ్తే అంత ఆహారం పెట్టి ఇంట్లో చజ్జా బల్లలు ఉంటాయి కదా, బోల్ట్ల మంచం చజ్జా బల్ల మీద పెట్టుందంట. ఈయన వచ్చాడని ఆ బల్ల మీద నుంచి ఆ మంచం దించి చక్కగా బోల్ట్లన్నీ బిగించి సెట్ చేసి పాష గారు పండుకోండి అని ఇచ్చారంట మంచం. స్తోత్రం. పాపం పండుకున్నాడంట, ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట. ఒకసారి వచ్చి తలుపు తీసి చూస్తున్నాడంట. ఎవరు? ఆ గృహస్థుడు, ఆ ఇంటి ఆయన. ఈయనకు డౌట్ వచ్చిందండి, ఒకసారి వచ్చి ఇటు చూస్తాడని. సరే 4-5 సార్లు చూసి వెళ్ళి ఆయన కూడా పండుకున్నాడు. తెల్లారిన తర్వాత వచ్చాడంట.
అన్న రాత్రి పండుకున్నారు కదా, మీకేం కాలేదా అన్నాడంట. ఈ మాటని ఆయన గతుక్కుమన్నాడు. ఏం కాలేదని అడుగుతున్నాడు, ఏమైద్ది ఏం అవ్వాలని అని అనుకుని అదేందట్టు అడిగా ఉన్నాడు. కాలేదు నీకేం కాలేదా ఈ మంచం మీద అన్నాడంట. ఏమైంది, హాయిగా నిద్రపోయాను, నిద్ర పట్టింది, ప్రశాంతంగా ఉంది అన్నాడంట. మరి మాకెందుకు అట్ట అవుతుంది అన్నాడంట. మాకెందుకు అట్ట జరుగుతుంది అన్నాడంట. ఏం జరుగుతుంది అంటే, చాలా ఆశపడి కాస్ట్లీ ఖరీదైన టేక్ ఇది, ఇష్టపడి ముచ్చటపడి చేపించానన్న ఈ మంచం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని మీద పండుకుంటే ఒట్టు. పండుకుంటావా, మధ్యరాత్రికి గిరగిర తిరిగి కింద పడ్డట్టు అయిపోతుంది మా పని. కింద పడుతున్నావు. మా ఆవిడ పండుకుంది, కింద పడింది. నేను పండుకున్నా, కింద పడ్డా. పిల్లలు పండుకున్నారు, కింద పడ్డారు. ఒక్కడు కూడా పండుకోలేదు దీని మీద ప్రశాంతంగా. నువ్వు ఒక్కడవే పండుకున్నావు అన్నాడంట. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. దైవజనుడు చెప్పాడు. అదేంటి అంటే, ఏమోనన్నా ఎంతో ఇష్టపడి చేయించుకున్నా, కానీ నేను పండుకున్న పాపాను పోలేదు. అప్పుడు ఈయన అడిగాడంట, అబద్ధం ఆడకుండా చెప్పు, ఈ మంచం నువ్వు డబ్బులు పెట్టి కొన్నావా, ఇంకో టైపులో వచ్చిందా అన్నాడంట. అప్పుడు కాస్త అటు ఇటు చూసి, ఇంకో టైపులో వచ్చిందిలే అన్న అన్నాడంట. ఇంకెట్ట పండుకుంటారా దాని మీద నువ్వు? ఎవడినో దోచుకొని, ఎవడినో అన్యాయం చేసి, ఎవడినోరో కొట్టి తెచ్చేసావేడా. సమకూర్చుకోవటమే కానీ దాన్ని ఆనందించవు నువ్వు. సమకూర్చుకోవటమే కానీ సంతోషించవు నువ్వు. ఎందుకంటే పరుల కష్టార్జితం నీకు అది ఆశీర్వాదం కాదు, శాపమైతే. న్యాయంగా నీకు దేవుడిచ్చే దానిలో నుండి నీవు ఆర్జించి దాని మీద నువ్వు పండుకుంటే హాయిగా నిద్రపోగలవు. గడ్డి తినే చేష్టాలు, ఏదో పక్కోడి కష్టాన్ని దోచుకొని దానిలో ఆనందించాలని వెతుక్కుంటే ఎట్లా సాధ్యమైతే? శాపమే వెంటాడిద్ది కానీ దీవెన రాదు కదా. దేవుడేం చెప్పాడు? లంచమో పుచ్చుకొనవద్దు, దీనులను దోచుకొనవద్దు. దీనుడైనా దరిద్రుడైనా సంపన్నుడైనా అన్యాయార్జితం మంచిది కాదు, నువ్వు దాన్ని స్వీకరించొద్దు. యథార్థంగా నీ చేతుల కష్టం, న్యాయంగా నీకు ఎంత సబబో అంతా నువ్వు పొందుకున్నావు, దానిలో సమస్తము సమకూర్చుకో, మొత్తం నువ్వు అనుభవిస్తావు. ప్రతి విషయంలో అంతే చెబుతాడు. నీ పిల్లలు ఆరోగ్యవంతులై ఉంటారు, మీరు భార్యాభర్తలు ఆరోగ్యవంతులై ఉంటారు, మీ సర్వ శరీరంలో ఉన్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు. షరతు ఒక్కటే, మాట వినాలి. ఆయన నీతో చెప్పినది నువ్వు చెయ్యాలి. ఆయన మాటల్ని శ్రద్ధగా వెతుక్కోవాలి. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు నిండు వృద్ధాప్యంలో దీపపు కాంతిలో బైబిల్ చదువుతున్నాడంట. దీపపు కాంతిలో. మీలాంటి వ్యక్తి ఒకడు పోయి అడిగాడంట, అయ్యా మీ జీవితంలో ఎప్పటికీ ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు, ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి చదువుతున్నారు అక్షరం ఎందుకయ్యా, తెలుసు కదా మీకు అంటే, నేను జనాలకి చెప్పాలని ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని చదవట్లేదయ్యా. నా దేవుడు చెప్పిన నీతి నియమాలలో, నా దేవుడిచ్చిన ఆజ్ఞలలో నేను నెరవేర్చనివేవో వెతుక్కుంటున్నాను. నా దేవుడు చెప్పిన ఆజ్ఞలలో, నా దేవుడు చెప్పినటువంటి కట్టడలలో, నా దేవుడు చేయమన్న పనులలో నేను వేటిని చెయ్యకున్నానో, వేటిని నెరవేర్చుకున్నానో వాటిని వెతుక్కుంటున్నాను. నా ఊపిరి ప్రభు తీసుకోకముందే, నా ప్రాణం పోకముందే, నేను దేవుని రాజ్య ప్రవేశం గావించకముందే సాధ్యమైతే వాటిని కూడా నెరవేర్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యలారా, అమ్మలారా, ఈ మాటల్ని సీరియస్గా తీసుకోండి. నువ్వు ఎంత ప్రతికూలతలో ఉన్నా కలత చెందొద్దు. కొంతమంది బాధ, మా కష్టార్జితం అంతా లాయర్లు తింటున్నారని కొంతమంది ఏడుస్తారు. నా కష్టార్జితం అంతా వడ్డీలు కట్టుకొని సరిపోతుందన్నాను కొంతమంది ఏడుస్తారు.
నా కష్టార్జితం అంతా డాక్టర్ల పాలైపోతుందయ్యా అని కొంతమంది ఏడుస్తారు. నా కష్టార్జితం అంతా ఊహించని రీతిలో అన్యాయంగా పోతుందయ్యా అని కొంతమంది ఏడుస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని మాట్లాడుతుంది. అనుభవించకుండా పరుల పాలైపోతుందంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఆ తేడాన్ని సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఇతరులను అన్యాయముగా దోచుకొనుట శాపానికి కారణం. నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం. లంచము పుచ్చుకొనుట నువ్వు పొందినవి అనుభవించలేకపోవడానికి కారణం. ఒక దేవుని సంబంధిగా నీకు అది తగదు. మూడవది, బీదలకు చెయ్యి చాపకుండా కొరచ చేయటం ద్వారా నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ఎందుకో తెలుసా? అప్పనంగా నువ్వు నేను మనం తిని తిరగడానికి కాదు, మనకు సమృద్ధిని ఇచ్చేది. బాగా వినండి ఈ మాట. నన్ను బాగా దీవించాడు బ్రదర్, నన్ను బాగా దీవించాడు అంటుంటాడు ఒక్కొక్కటి నిలబడి. ఎందుకురా నిన్ను దీవించి తగలబెట్టనా? నన్ను బాగా దీవించాడు బ్రదర్. ఎందుకు దీవించాడు? 10 మందికి చెయ్యి జాపమని దీవించాడు నిన్ను. దిక్కులేని వారికి, దీనులకి, దరిద్రులకి నీ పిడికిలి విప్పమని దీవించాడు. మిద్దె మీద మిద్దెగడ్డి అప్పనంగా నువ్వు తిని దొర్లాడమని కాదు, సాటి వారి పట్ల కనికరం చూపమని, ప్రేమ చూపమని, వారికి ఇంత సాయం చేయమని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కానీ కొంతమంది బుద్ధి ఎట్లుంటుందో తెలుసా? దేవుడు దీవించే కొద్ది పిసినుగొట్లుగా మారిపోతారు. దేవుడు దీవించే కొద్ది ఇంకా దరిద్ర మైండ్లు వచ్చేస్తాయి. ఏ దీవెన లేనప్పుడు కాస్త కూస్తో పక్కనోడిని కనికరించే బుద్ధి ఉంటుంది. దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత బిగసకపోతాడు. ఇక నువ్వు అనుభవించలేకపోవడానికి, నీ కష్టం పరులపాలైపోవడానికి ఇది కూడా ఒక కారణం. దీన దరిద్రులకు చెయ్యి చాపకపోవటం. సోదరా వింటున్నారా? దేవుడు ఏం చెప్పాడు? క్లియర్గా చెప్పాడు. 5వది, దేవుని పని జరుగుతుంది. దేవుని కొరకు ఇవ్వడానికి నీకు స్తోమత ఉంది. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై సువార్త పరిచర్య జరుగుతుంది, సంఘ స్థాపనలు జరుగుతున్నాయి, మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, దైవ సేవ జరుగుతుంది. ఇవన్నీ నీకు తెలుసు. తోడ్పడటానికి దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు. నువ్వేం దరిద్ర కొట్టు స్థితిలో లేవు, చేతిలో ఎదురు వాళ్ళకి చాపే స్థితిలో లేవు, ఇచ్చే స్థితిలో ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. ఎవరో కష్టపడి వాళ్ళ జీవితాలని, వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులను అమ్ముకొని నీ ప్రాంతానికి వచ్చి నీ కోసం త్యాగం చేసి నీకు సువార్త చెబితే విని రక్షణలోనికి వచ్చావు. ఎవరి త్యాగమో నీ రక్షణ, నీకు సువార్త అందింది. మరి ఇతరులకు సువార్త అందడానికి, ఇతరుల ఆత్మలు బలపడటానికి నీ వంతు త్యాగం అక్కర్లేదా? పెద్దగా చెప్పండి. అవసరమా? అవసరం లేదా? ఇచ్చే స్తోమత నీ దగ్గర ఉన్నప్పుడు, చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఎదుట చెయ్యి కొరత చేసినప్పుడు ఏ విధంగా దీవించబడతావు? నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. లోక సంబంధమైన దానికి ఎంతైనా వెచ్చిస్తారు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం యథార్థంగా జరుగుతున్న దేవుని పనిలో ధాతృత్వంతో దేవుని కొరకు చెయ్యి చాపడానికి మనస్సు రాదు. అలాంటి మనస్సు లేనప్పుడు పొందింది ఎంతవరకు అంతవరకు ఆగిపోయింది. ఇంకా అదనంగా నువ్వు దీవించబడలేవు, నీ పిల్లలు దీవించబడలేరు. నీవు ఆశీర్వదించబడి ఇంకా అభివృద్ధి చెందాలన్నా, నీ సంతానం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలన్నా, జరుగుతున్న దేవుని పనిలో నీకు ఇచ్చిన శక్తి మేరకు, శక్తికి మించి నువ్వు దేవుని ఎదుట నీ పిడికిలి విప్పాలి, నీ చెయ్యి చాపాలి. హలో, పైసలను ఆశించి, నీ వెండి బంగారాలను ఆశించి, నీ సమృద్ధిని ఆశించి నేను ఈ మాట చెప్పట్లా. నేను దానోడిని కాదని మీకు తెలుసు, కానీ ఈ విషయాలు చెప్పకపోతే మీరు దరిద్రులై ఉంటారు. దేవునికి ఇవ్వటం, దేవుని పనికి ఇవ్వటం, పరిచర్యకి ఇవ్వటం, ఆత్మల రక్షణ కోసం ఇవ్వటం, సువార్త సేవ కోసం ఇవ్వటం, మందిర నిర్మాణం కోసం ఇవ్వటం, సంఘం కోసం ఇవ్వటం అనేది నేను మీకు నేర్పకపోతే మీరు దరిద్రులై ఉంటారు. అది నేను నేర్పితే, ఇవ్వటం అనేది నేర్పితే బిడ్డ తరం దీవించబడతారు. గట్టిగడో.
దీవించబడతారు. పాత నిబంధనలో దశమ భాగం అన్నాడు. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఒకడిని నేను ఎంత ఆశీర్వదిస్తానో ఆ ఆశీర్వాదం కొలది తోడ్పాటు అందించాలన్నాడు. పాత నిబంధన మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వాక్యంలో 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, కానీ మీరు దొంగిలిస్తానే ఉన్నారు అన్నాడు. చూడు ఒకసారి. పాస్టర్లో కూడా వర్తిస్తుంది ఇది. మెయిన్ బ్రాంచి నుంచి ఆయా ప్రదేశాలకు వెళ్ళి సంఘాలు కట్టి సేవ చేస్తున్న దైవ జనాంగానికి కూడా వర్తిస్తుంది. ఎంతమంది ఈ వర్తమానం వింటారో చూస్తా. వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు మీ చేతికి ఇచ్చిన ప్రతి దానిలో నుండి కనీసం వర్ధిలను కొలది కాస్త పక్కన పెట్టినా కనీసం 10వ వంతైనా సరే మెయిన్ బ్రాంచికి రావాలి. ఇంకొకటి చెప్తున్నా, సేవకులకి గతంలో ఒకసారి ఒక ఆలోచన చెప్పా. ఆ దశమ భాగమే నీకు మిగిలితే 3 రోజులకి ఆహారం అదనంగా దొర్లిద్ది అని నువ్వు అనుకుంటే, నేను రేపు దేవుని చిత్తం అయితే చెప్దాం అనుకుంటున్నాను, చెప్తా అది కూడా. లేకపోతే ఇప్పుడు లైవ్లో వింటారు కాబట్టి వాళ్ళు కూడా సేవకులు తర్వాత వింటారు, వాళ్ళు కూడా వినాలి చెప్తున్నా. 1000 రూపాయలు నీ దశమ భాగం అనుకో సేవకుడా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు నీకు నెల మొత్తం రాదు. కానీ నీవు పద్ధతిని పోగొట్టుకోకుండా, దేవుడు చెప్పిన క్రమమును మేరకుండా, నీకు దేవుడిచ్చిన దానిలో నుండి 10వ వంతు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి. అవసరమైతే 2000 తీసుకొని పో. అడిగి, నాకు ఆహారాన్ని కొదువై ఉంది, అక్కడ సంఘం చిన్నగా ఉంది, సంఘం నన్ను పోషించే పొజిషన్లో లేదు, కాబట్టి నాకు నెల మొత్తం నడవడానికి, నా భార్య పిల్లలు తిని సేవ చేయడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది అని నువ్వు అంటే, కొంత రైస్కి, ఆహారానికి, కొంత ఇతర ఖర్చులకి అవసరమైతే నీ దశమ భాగం ఏ అయితే నువ్వు అవసరమైతే 3000 తీసుకొని పో. కానీ పద్ధతి మాత్రం నేర్చుకో. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా నీకు ఇచ్చిన దానిలో నుండి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అది ఒక పద్ధతి, ఒక క్రమం. జరుగుతున్న సేవా పరిచర్య ఎంతో మీకు తెలుసు. మీకు దేవుడు ఒకవేళ కృప చూపుంటే, ఇక్కడే కాదు లైవ్లో వింటున్న వాళ్ళు కావచ్చు, తర్వాత వినబోతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవుని కొరకు త్యాగపూరితంగా ముందుకు రావాలి, నేర్చుకోవాలి. ఆ విధంగా దేవుని ప్రేమించి, పరిశుద్ధుల్ని ప్రేమించి, దైవ జనాంగాన్ని ప్రేమించి పరిచర్యకు తోడ్పాటు అందించడానికి దాతృత్వంతో పిడికిలి విప్పేవాళ్ళు దరిద్రులుగా లేరు. వాళ్ళు దీవించబడ్డారు, వారి సంతానం కూడా దీవించబడింది. దీనికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సో మనం దీవించబడకపోవడానికి ఇవ్వమన్న చేతిని మనం కొరత చేయటమే మన దరిద్రత కారణం. మనం అనుభవించలేకపోవడానికి కారణం. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఇంకా చెప్తా. ఇప్పుడు 5 చెప్పా, మరి రాసుకున్నారో లేదా వదిలేశారో నాకైతే తెలియదు. ఇంక నేను మళ్ళీ చెప్పను, వరుసగా చెప్పుకుంటూ వచ్చా. దీన దరిద్రులకు అన్యాయం చేసి వాళ్ళను దోచుకోవటం అనే మొదలుపెట్టి, దేవుని కొరకు ధారాళంగా దాతృత్వంతో పిడికిలి విప్పలేకపోవటం, ఉండి కూడా దేవుడికి ఇస్తే నాకేం వచ్చిద్దని భద్రం చేసుకోవటం వలన ఆ ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది, అది ముందుకెళ్ళట్లేదు. అట్లా 5 కారణాలు చెప్పా. ఇక 6వ కారణం, దేవుణ్ణి ఎరిగుండి దేవుని మార్గంలో నడుస్తూ కూడా విచ్చలవిడి జీవితంలో కొనసాగుతూ కూడా దరిద్రతకు కారణం, నీ సొమ్ము పరుల పాలు కావడానికి కారణం. దేవుడు ఆజ్ఞ చెప్పాడు, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురని, వాటి జోలికి పోవద్దు అని చెప్పాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతారు, నేను చాలా కష్టపడతాను అన్నయ్య, చాలా సంపాదిస్తా, ఇదేం దరిద్రమో, పైసా నిలబడట్లా. ఈ మధ్య అయితే అంతా రివర్సే, ఏదన్నా చెయ్యి ఎదురే వస్తుంది. నేను చెప్తా, మనకి వ్యతిరేకంగా పరిస్థితులు వచ్చినాయి అంటే, ఒకటి దేవుని పరీక్ష అయి ఉండొచ్చు, విశ్వాస పరీక్ష, లేకపోతే మన బుద్ధిహీనత కూడా ఉంటుందయ్యా. నువ్వు ఉండాల్సిన క్రమంలో అన్ని లెక్కల్లో క్రమంగా ఉంటా కూడా శోధించబడితే అది విశ్వాస పరీక్ష. తప్పకుండా
రెండింతలుగా దీవించబడబోతున్నావు. ఓకే, మినహాయిస్తే, ఈ పాయింట్ మినహాయిస్తే ఒక్కసారి నీ దగ్గర బుద్ధిహీనమైన వ్యవహారం ఏమైనా ఉందేమో చూసుకో అని కూడా చెబుతా. తప్పుడు వ్యవహారం ఏమైనా ఉందేమో చూసుకోయా. మన 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 కష్టార్జితం లోకుల పాలు కావటానికి అది కూడా ఒక కారణం. దేవుడు చెప్పిన మాట వినకుండా దరిద్రులుగా మనం నిలిచిపోవడానికి అదొక కారణం అని చెప్పా, చాలామందికి చెప్పా. అందులో ఒక కారణం, తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురు అన్నాడు. త్రాగుడు అనే ఒక కళ పుట్టితే చాలు, ఇక దరిద్రం ఎదురొస్తుంటుంది. పాపం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు ఎవరన్నా మాస్టర్లు ఉంటే మండుతుంటుంది నన్ను చూస్తే. మా జోలికి కూడా వస్తుంటాడు వీడని నేను ఉన్న సంగతి చెబుతున్నా. నా మాట చెప్పట్లా, సామెతల్లో ఉన్న మాట చెప్తున్నా. త్రాగుడు కూడా దరిద్రత కారణం. అదే నేను తాగితే దరిద్రం వచ్చింది అంతే, నాకేం తెలుసు, వాక్యం చెప్పాడు, ఇంకా అంతే, నోరు మూసుకొని నమ్మాలా. బాగుపడాలంటే ముందు ఆ దరిద్రపు అలవాటు మానుకో. విచ్చలవిడి వ్యభిచార జీవితం శాపానికి అది కూడా ఒక కారణం. కుటుంబంలో ప్రతికూలతలు రావడానికి, దరిద్రత వెంటాడటానికి, ప్రతికూలతలు ఎదురుగావటానికి తెలిసి తెలిసి విచ్చలవిడిగా విశృంఖలత్వంగా పాపం చేయటం. ఎంత బరితెగింపంటే కొంతమందికి చెప్పలేము అసలు, అంత మిడివేలంగా ఉంటారు. ఇప్పుడు నేను చెబుతున్న మాట కూడా వింటే మండుతుంటుంది కొంతమందికి. మరి వాళ్ళు చేసే పాపానికి సపోర్ట్గా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ పోతారంటే ఊరుకోరుగా. ఏడిశారు, నాకెందుకు, ఉంటే ఉన్నారు, ఊడితే ఊడారు. నేను చెప్పకుండా మాత్రం మానుకోను. స్తోత్రం. విచ్చలవిడి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు, కొన్ని కుటుంబాల్లో పురుషులు, కొన్ని కుటుంబాల్లో యవనస్తులు. నీకు తెలుసా, నువ్వు చేసే శాపగ్రస్తమైన తప్పుడు పని నీ టోటల్ కుటుంబానికి దరిద్రం తెచ్చి పెడుతుందని. నువ్వు చేసే తప్పుడు పని టోటల్ నీ కుటుంబం శాపంగా మారుస్తుందని నీకు తెలుసా? తెలీదు, నువ్వు చేస్తావు. కానీ నీ ఒక్కడి తప్పు మొత్తానికి చుట్టుకుంటుంది, నీ ఒక్కదాని దోషం మొత్తానికి చుట్టుకుంటుంది. అదే మార్చుకోవాలి. ఇంట్లో ముగ్గురు పనికిమాలలో ఒకళ్ళన్నా భక్తిపరులు ఉండాలి. వాళ్ళు మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రార్థన చేయాలి. సాధ్యమైతే వారికి చెప్పి హెచ్చరిక చేసి జాగ్రత్త చేయాలి. కొంతమంది దరిద్రులుగా మారిపోవడానికి, వాళ్ళ కష్టార్జిత పరులు పాలు అయిపోవటానికి, పనికిమాల వాటి చుట్టూ తిరిగే పరిస్థితులు ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. విచ్చలవిడి పాపం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను చేస్తా అన్నాడు. నేను పొందుకున్నా, అన్నీ పొందుకున్నా. నోటికి తినాలన్న పదార్థం దగ్గర నుంచి, కట్టాలన్న దాని దగ్గర నుంచి ప్రతిదీ నాకు అది ఉంటే బాగుండు కదా అని మనసులో అనుకుంటే చాలా వచ్చింది. అది చేశాడు అట్లా. అన్ని పొందుకోవటమే కదా, అవసరమైతే యేసయ్య కోసం శ్రమ పట్టాన్ని కూడా ఫిక్స్ అయిపోయాను. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా సరే యేసయ్య ఇచ్చి పొందుకోవటమే కాదు, ఒకవేళ శ్రమలు అనే గిన్నెలో పోతే వాటిని కూడా తాగటానికి సిద్ధంగా ఉండాలి. స్తోత్రం. ప్రభు అన్నాడు కదా, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను ఆశీర్వాదాలు తాగటానికే కాదు, శ్రమలు తాగటానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ శ్రమల అనుభవం అంతా మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. అడవిలో విశ్వాసం చెప్పింది నాకు. అడవిలో విశ్వాసం చెప్పింది. వాళ్ళు ఉన్న గూడెంలో ఆమెకున్న స్థలం మందిరానికి ఇచ్చిందంట. అంతకుముందు కాపుసారాగా సమ్మేవాళ్ళంట, ఆపేసిందంట. అమ్మ, అడవిలో ఉంటున్నారు, మీకు ఏదన్నా రోగమైనా నొప్పి అయినా మరి దగ్గరలో ఊళ్ళు లేవు కదా, ఎట్ట చేస్తారంటే, ఎందుకు వస్తాయి అన్నా అని అడిగింది. అదేందమ్మా, శరీరం ఉన్నప్పుడు వస్తాయి కదంటే, అన్నా వస్తాయన్నా, వచ్చిందా ఆయన స్వస్థపరుస్తాడు. మనం ఒకళ్ళ నోరు కొట్టట్లా, ఒకళ్ళ కడుపు కొట్టట్లా, విచ్చలవిడి దరిద్ర కొట్టు పనులు చేయట్లా, ఆయన మాట చొప్పున బతుకుతున్నాం.
ఎట్ట బానిస్తాడన్నా మన కష్టార్జితం లోకుల పాలు ఎట్లా కానిస్తాడన్నా? పానీడన్నా. మనది మనకే నిలుపుతాడు. నాకున్నది అది గూడెంలో ఇచ్చేసానన్నా ఏసైకే. ఇచ్చేసా, మందిరం కట్టారు, ఇప్పుడు అందులో ఆరాధన జరుగుతుంది. ఇంకేం కావాలి నా జన్మకే? చెడుతనం చేస్తే అడ్డదిడ్డమైన బతికితే అంతకుముందు చేసామన్నా. కాపు సారాలు కాసాము, విచ్చలవిడి జీవితాలు, గందరగోళం చేసుకున్నాం. శాపం వెంటాడింది మమ్మల్ని. మా కష్టమంతా లోకుల పాలైపోయింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మారు మనసు పొందాం. ఆ చెడుతనం వదిలేశాం. ఈరోజు మాకు కలిగిన సమస్తము కూడా దేవుడు దీవించాడు. మనకు తోడై ఉంటే ఏంటి, పోతా ఇది నాది కాదురా అని విసిరింది కూడా నూరంతలే వచ్చింది నీ చేతికి. ఆయన కృప మనకు తోడై ఉంటే పోతా ఇది నాది కాదురా అని విసిరింది కూడా నూరంతలే వచ్చింది నీ చేతికి. ఏందనుకున్నా? మరి సామాన్యుడు అనుకున్నైంది. బేదలను పెంట కుప్పల మీద ఉన్న వారిని సింహాసనం మీదకి ఎత్తినవాడు ఆయన. గొర్రెలు కాసేవాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేలు మీద రాజు చేశాడు. గాడిదలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి రాజుని చేశాడు. ఆయన ఆజ్ఞలను కనిపెట్టాలి, వాటికి భయపడి బ్రతకాలి. వాటి విషయంలో మనల్ని మనం సరిచూసుకోవాలి. ఆ ఆజ్ఞలన్నిటినీ గైకొని నీవు బ్రతికితే మొట్టమొదటి మాట, నీవు ప్రతిష్ఠిత జనంగా ఉంటావన్నాడు. రెండో మాట, నేను తలగా నియమిస్తాను, తోకగా ఉండవు నువ్వు అన్నాడు. మూడో మాట, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు అన్నాడు. నాలుగో మాట, సమృద్ధి దొరుకుతుంది అన్నాడు. నేను ఇక్కడ దేవుని వాక్యం చూపిస్తే శ్యామ్ మొత్తం రాసుకున్నాడు. రాసుకున్నది తెచ్చి నా ముందు పెట్టాడు. ఇక మిగిలిన మీరు రాసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి రాసుకున్నాడు. అది తెలివి. టపా రాసుకున్నాడు. పట్టణంలో దీవెన, పొలంలో దీవెన, సమృద్ధితో నింపబడతావు. గర్భఫలము సంబంధమైన దీవెన, నీ పని, వ్యాపార, ఉద్యోగ సంబంధమైన దీవెన, కరువులేమి, సమృద్ధి నివాసం, ఇంట సమృద్ధి నివాసం. అలాగే శత్రువులు నీ ఎదుట నిలవలేరు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన దీవెన నీవు చూస్తావు. నువ్వు దేవుని నామాన్ని బట్టి భయపడి ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటావు. అనేకులకి ఇచ్చేదవు కానీ అనేకుల దగ్గర అప్పు చేసే కర్మ నీకు ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఇంకా మనోడు రాసుకొని కూడా కొన్ని ఉన్నాయి. భూజనులందరికంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్న ఆయన ఎక్కిస్తాడు. మంచి ఖ్యాతిని, పేరును నీకు రప్పిస్తానని వాగ్దానం. ఇన్నున్నాయి వాగ్దానాలు. అబ్బా ఇవన్నీ నాకు కావాలి ఏసయ్య అంటే, మరి నేను చెప్పిన మాట ఇన్నమ్మా అంటాడు ఆయన. అదొక్కటి వద్దులేను ఆయన అంటే అట్టు కుదిరిద్దయ్యా. ఇక నుంచి సాధన చేయండి. ఆయన మాటకు లోబట్టం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మారు మనసు పొందకపోతే ఈరోజు మారు మనసు పొందండి. బాప్తిస్మం పొంది పాపాలు గడిగేసుకొని నా బిడ్డవగా అమ్మని పిలుస్తున్నాడు.